ఇవాళ ఎవరిని ఒక అమ్మాయిని సెట్ చేసుకుని తినుకుని పోదాం ఇంటికి. ఎవ్వరు దొరుకుతలేరు అసలు. ఒక్క అమ్మాయి సెట్ అయినా బాగుండు. ఇక మనం లెస్బియన్స్ అని తెలియదు. సరేనా? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నా ఆడపిల్లలా బిహేవ్ చేస్తావు సరే పద్ధతిగా. నువ్వు ఆడపిల్లని కూడా అన్నాడు. ఎవరు అనలే కానీ కనిపిద్దాము. మళ్ళీ రాకపోతే సరే ఏదో తీసుకుపోయినాక వేసుకుందాం. సరే నీ ఇష్టం. ఫస్ట్ నీకు తర్వాత నాకు. సరేనా? ఎవరో ఒక అమ్మాయి. ఓ పిల్ల ఇద్దా ఎడిగవుతున్నా. అడుగు. నీకెందుకు చోటుకి వెళ్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా? ఒకసారి నుంచో. ఎందుకంటే డబ్బులు కావాలని నుంచో. మాటలు మర్యాదగా రా. నువ్వు సరే పైసలు కావాలా? ఇడిగిరా. ఇట్రా. ఇటు నుంచో. ఇట్లారా. ఇప్పుడు చెప్పురా. ఎటు నుంచో వేరే. ఇప్పుడు చెప్పు. ఏం సంగతి ఏంటంటే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. 1 minute. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఎందుకు? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందంటే మరి ఎట్లనే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్తో ఏం చేస్తావు? అమ్మాయి నీకు ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండా? ఫ్రెండ్ రా. బాయ్ ఉన్నాడా? లేడు. అబ్బాయి లేడుగా? లేడు. అసలు మనం ఏ కంట్రీ నుంచి వచ్చాము, మన కల్చర్ ఏంటి, మన ఎక్కడుంటావు నువ్వు? ఎందుకు చెప్పు. మాకు కావాలి. అప్పుడప్పుడు చాక్లెట్లు మొన్న దొంగలు పడ్డారట. బయటలు అందరిని అడుగుతున్నాం. మళ్ళీ ఏమైనా ఎత్తుకొని పోతారు నిన్ను కూడా. అందుకని చెప్పు. ఏడంటావు? నగర్ లో ఉంటాం. మరి ఇటు సందులో ఎందుకు తిరుగుతున్నావు? జస్ట్ ఇట్లా ఫ్రెండ్ కోసం వచ్చాను. ఫ్రెండ్ అంటే అబ్బాయి అయితే పర్లేదు మాకు. అమ్మాయి అయితే మాత్రం లేదు. జస్ట్ ఫ్రెండ్. అమ్మాయి అయితేనే వద్దు. అబ్బాయితో తిరుగు కావాలంటే. అమ్మాయి అయితేనే వద్దు. అబ్బాయితో తిరుగు కావాలంటే. అంటే అమ్మాయినే నా ఫ్రెండ్. ఇప్పుడు సరే గానీ మమ్మల్ని చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయా? లేదు, అలా ఏం లేదమ్మా. నీకు వస్తున్నాయా? అయిపోయింది. నాకు వస్తే మా ఇద్దరికి వస్తున్నాయి. మరి ఇవాళ మేమిద్దరం ఏంది? మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. నేను అక్కనే పిల్ల చెల్లి. అంటే మేమిద్దరం అమ్మాయిలను ఇష్టపడం అనమాట. అబ్బాయిలను ఇష్టపడతాం. లేదు, మాకు నువ్వే కావాలి ఈ నైట్ కి. అదే అబ్బాయి కావాలి ఈ నైట్ కి. ఇంకా ఈ దేశంలో సెట్ చేస్తావా ఎవరన్నా? లేదండి, నేను అలాంటి దానికి కాదండి. అంటే మీకు ఎవరు లేరా అన్నలు తమ్ముళ్ళు? అలా ఎవరు లేరు. మరి ఇప్పుడు మీ ఫ్రెండ్ కి లవర్స్ ఉంటారు, వాళ్ళని సెట్ చేస్తావు మాకు? లేదు. వాళ్ళు వచ్చిన పర్లో నువ్వు వచ్చిన పర్లేదు. అదే తీసుకొచ్చినా పర్లేదు. అదే మమ్మల్ని తీసుకెళ్తే మేము బాగా పెట్టుకుంటాం. నువ్వు పెడతానన్నా ఓకే. ముచ్చట్లు పెట్టుకొని మేము హాయిగా అంటే ఉంటాం. ఆ రోజుల్లో హ్యాపీగా గడుపుతాం అన్నమాట. నువ్వు హెల్ప్ చేస్తే మరి ఒకసారి ఒప్పుకుంటావు? మరి చూస్తానండి. మీ రూమ్ ఏమైనా సెట్ అవుతుందా? నీ రూమ్ కి రామా, మా రూమ్ తీసుకెళ్తాం. మేమేం అంటే ముచ్చట్లు పెట్టడానికి. ఇప్పుడు మేము నీతో మాట్లాడాలంటే ఈ రూమ్ కి వచ్చి మాట్లాడతాం కదా. ఇక్కడ రోడ్ల మీద అంటే కష్టం. జనాలు అంటే అన్ని మాట్లాడుకోలేం కదా విప్పి. అందుకని విప్పి మాట్లాడుకోవాలంటే రూమే కావాలి. అందుకని వస్తాం. మరి మీకు ఇష్టమేగా మీ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకుందాం. ఫస్ట్ మా చెల్లి వచ్చింది. మా చెల్లితో అందరు కూడా మా చెల్లి కొంచెం. ఆ తర్వాత నేను వస్తా. అంటే మాట ఆగది, తొందరగా చెప్పేస్తాను. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. నేనేమో ఆలోచించుకొని చేస్తా, మేము ఆలోచించకుండా చేసిద్ది అంతే. మరి మీ ఇద్దరు నీకు ఓకే కదా? మేమిద్దరం అంటే ఎట్లా ఓకే? మీ ఇంటికి వచ్చి మేము నీతో మాట్లాడేలాగా ఓకేనా? మేము రామా? నీకేమంటే ఇష్టం? అవన్నీ చెప్పు. వదిలేవే, దర్చుకుంటుంది ఇలా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఫైనల్ గా చెప్పు. నీకేమంటే ఇష్టం? ఎట్లా ఉంటే ఇష్టపడతావు చెప్పు.
ఎట్లనా ఫ్రెండ్లీగా ఉండడం అంటే ఇష్టం. ఫ్రెండ్లీగా కాదు, ఇంకేం మాకేమన్నా నీకేమన్నా ఇష్టమైనా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనిపిస్తున్నా మాకు చెప్పి మేము తీసుకెళ్తాం. అలా ఏం లేదు. ఓయోకోదమ్మా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అవును దాచికి వెళ్దాం, వెళ్దాం. పార్క్ వెళ్దాం. పార్క్లో కష్టం. పొదలకి ఓకే కదా. ఏంటి అంటే మాట్లాడుకోవడానికి, అంటే పక్కన మాట్లాడితే అందరు చూస్తారు కదా. అందుకని మేము మాట్లాడేవి ఎంత ఎవరైనా చూస్తే మళ్ళీ దడుచుకుంటారు వాళ్ళు. మేము అబ్బాయిలతో వెళ్ళాం, అమ్మాయిలతోనే వెళ్తాం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అంటే మాకు కొంచెం షై అన్నమాట, ఎవరైనా చూస్తే బాగోదని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. నువ్వు వస్తావుగా మరి, మళ్ళీ మా అన్ని నువ్వు మా మూడు అంతా డిస్టర్బ్ చేయవు కదా, వస్తావు కదా. మూడంతా స్పాయిల్ చేయొద్దు. అది వస్తానని చెప్పి రాకుండా ఉండవు కదా. ఓకే సరే అంత దూరం ఉంటుంది మనం ఫ్రెండ్స్ గా దగ్గర రావచ్చు. సరే అంత దూరం ఉంటుంది మనం ఫ్రెండ్స్ గా దగ్గర రావచ్చు. పర్వాలేదు. మేము అమ్మాయిలమే, మేమేం చెయ్యం. మేము అమ్మాయిల కొద్దిగా అబ్బాయి ఏం లేదు, అలా ఏం లేదు. ఓకే మాకు అబ్బాయిలు అంటే అసలు బో చిరాకు. అమ్మాయిలు తెలియదు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నేను, మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా నువ్వు. సరే ఏంటి సరే, ఓ రోజు నువ్వు ఉండు, ఓ రోజు నేను ఉంటా. లేకపోతే నువ్వు ఒకసారి నేను ఒకసారి. సరే లేకపోతే నువ్వు ఒకసారి నేను ఒకసారి. సరే. ఒక సైడ్ అంటే కష్టం అయిపోద్ది మళ్ళీ. ఫ్రంట్ నేను బ్యాక్. సరే అట్టయితే మాట్లాడడానికి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుకని మాట్లాడుకుంటాం. అట్లా అని మేము చెప్పుకుంటున్నాం. అంటే మేము ఇద్దరం ఏదైనా కాంప్రమైజ్ చేసుకొని మాట్లాడుకుంటాం అంతే. ఇప్పుడు మరి నీకు ఇష్టమే కదా, మరి నీకేమి ఇష్టమో చెప్పు. నీకు పలానా చాక్లెట్లు అంటే ఇష్టం ఉంది, ఇలా బిర్యానీకి వెళ్ళాలని ఉంటాయి కదా, చెప్పు మాకు, మేము తీసుకెళ్తాం. ఐస్ క్రీమ్ చేయడం ఇష్టమా? ఐస్ క్రీమ్ తినడం చీకడం ఇష్టం లేదా? అంటే ఇవి ఉంటాయి కదా కుల్ఫీలు, అవన్నీ అలా ఇష్టం లేదా అంటున్నా. మరి ఐస్ క్రీమ్ చీకుతావా? ఇప్పుడు మాకు లేదు కదా, మేమేం చేయాలి? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. ఏంటి అదే ఐస్ క్రీమ్. రబ్బర్ ఆర్డర్ పెట్టుకున్నాం. సరే రబ్బర్, ప్లాస్టిక్ పెట్టుకుందాం, ఒకటి రబ్బర్ పెట్టుకుందాం. ప్లాస్టిక్ నేను తీసుకుంటా, రబ్బర్ నువ్వు తీసుకో. పడతాడు చేయడానికి మీతో పాటు కలిసి చదువుకున్న స్కూల్ మేట్. సరేనా, ఓకేనా? రబ్బర్ది ప్లాస్టిక్ మళ్ళీ తర్వాత నువ్వు అన్ని ఓకే చెప్పిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయకపోతే మరి మా బాగాదు. అంటే ఏం చేయడం? అదే మేమే చేస్తాం అనుకో, నువ్వేం చెయ్యి, జస్ట్ అట్లా ఉండు అంతే, పొడుగునుందంటే చాలు. మేమే హాయిగా నీ పక్కన దొల్లుకుంటా మాట్లాడుకుంటాం హాయిగా. సరే కూర్చొని మాట్లాడుకునే దానికంటే బొర్లిదుకుంటూ మాట్లాడితే బాగుంది. ఇలా పెట్టుకొని మాట్లాడుకుంటాం. మరేంది మరి వస్తావు కదా, మరి మేము రూమ్ బుక్ చేసిన తర్వాత మాకు డబ్బులన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత రానంటే మాత్రం బాగాదు. మళ్ళీ డబ్బులు బొక్క. అది అసలే మాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. మేము అసలు అబ్బాయిలు అంటేనే మాకు అసలు నచ్చరు, అమ్మాయిలు అంటేనే ఇష్టం మాకు. సరే నేను వెళ్తూ మరి నువ్వు ఎక్కడ ఉంటావు? ఇప్పుడే బుక్ చేసుకున్నాం కదా మేము. ఇప్పుడా? సాయంత్రం రావా? ఈవినింగ్ కుదరదు. మరి ఇప్పుడు వెళ్దాం పదా. ఇప్పుడు తీసుకెళ్ళి ఈవినింగ్ వదిలిపెట్టేద్దాం. నీ షిఫ్ట్ ఒకటి అయితే నా షిఫ్ట్ మరి సరే మధ్యాహ్నం. సరే నువ్వు ఫస్ట్ పో, ఒకసారి నువ్వు వెళ్ళు తర్వాత నేను వెళ్తా, ఒకసారి నువ్వు వెళ్ళి ఆ తర్వాత నేను. సరిపోదు. సరే నువ్వు పో, రేపు నేను పోతా. సరేనా మరి, ఇష్టమే కదా, వెళ్దామా? ఈ ఫైనల్ నెంబర్ చెప్పు, మళ్ళీ నీ నెంబర్ మిస్ అయిపోతే మరి ఎట్టాగా? లేదు నేను గుర్తుపెట్టా. లేదు చెప్పు, మాకు గుర్తుండాలి కదా. నంబర్ చెప్పొచ్చు కదా. నంబర్ చేస్తే మేము సేవ్ చేసుకుంటాం. మరి అప్పుడప్పుడు మాకు వీడియో కాల్ చేయాలి. అప్పుడు వీడియో కాల్ చేయాలా, విప్పుకొని మాట్లాడుకుందాం. మనసు విప్పుకొని మాట్లాడుకుందాం. వీడియో కాల్ లో మాట్లాడదాం. నువ్వు వీడియో కాల్ చేయి, మేము వీడియో కాల్ లో మాట్లాడదాం. సరేనా? మేము ఇక్కడ నిల్చొని ఇట్లా చూస్తాం, నువ్వు ఇక్కడ నిల్చొని ఇక్కడ చూస్తాం. నువ్వు చూపియాలి మొత్తం, మరి మేము కూడా చూపిస్తాం. గుర్తు తెచ్చుకో. చూపిస్తావుగా మరి తర్వాత చూపియాలి. అదే మొహం అమ్మా, మొహం ఏం చూపిస్తావు? మొహం చూపి. మన వచ్చిన తర్వాత మళ్ళీ మా మూడంతా డిస్టర్బ్ చేయొద్దు సరేనా? మళ్ళీ అడుగుతున్నా. మరి వెళ్దాం ఆగదు, మళ్ళీ నా స్పీడ్ తట్టుకుంటావు. మరి ఇప్పుడు ఆగదు, మళ్ళీ నా స్పీడ్ తట్టుకుంటావు. మరి ఇప్పుడు
వెళ్ళాలి అర్జెంట్ పద మేము రూమ్ కూడా బుక్ చేసుకున్నాం ఓయి రూమ్. లే నేను ఫ్రెండ్ని కలవాలి. అయ్యో ఇప్పుడు ఓకే చెప్పినావు కదా, మేము ఇప్పుడే బుక్ చేసుకున్నాం కదా. టుమారో అయితే ఓకే. ఇప్పుడు కావాలంటే నీకు డబ్బులు ఇస్తాం, మాకేం ఊరికే వద్దు. కావాలంటే నీకు డబ్బులు ఇస్తాం, మాకేం ఊరికే వద్దు. డబ్బులు ఊరికే వద్దు, డబ్బులు ఇస్తాము. డబ్బులు ఎందుకు ఇస్తారా? షార్ట్ కి 2 ఇద్దాము, షార్ట్ కి 2 ఇద్దాము. సరే 10,000 ఇస్తాం. నేను షార్ట్ ఆమె షార్ట్ 2 షార్ట్లు తర్వాత వెళ్ళిపోవచ్చు నువ్వు ఇంటికి. ఏం షార్ట్లు రా? అదేరా మరి ఇప్పుడు దాకా మేము ఏం చెప్తున్నాం, ఇప్పుడు నేను బుక్ చేసుకున్నా నైట్ కి రా. లేదు లేదండి. పద నువ్వు ఎందుకంటే బుక్ చేసుకున్నాక అట్లా మాట్లాడు. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడుకున్నావు తొండిలు. సరే నీకు ఒక విషయం చెప్తాను, మేమిద్దరం లెస్బియన్స్, అర్థమైందా? నేను బుక్ చేసుకున్న దానికి పద వెళ్దాం. నేను బుక్ చేసుకున్న దానికి పద వెళ్దాం. లేదు లేదు. మీరు వదిలేండి ఫస్ట్. వెళ్దాం పైక మీరు వదిలేండి ఫస్ట్. పదే తీసుకొని బా. సర్లే టెన్షన్ పడిపోయి గుండె చచ్చిపోయేటట్టు నాకు. సరే నీకు ఒక విషయం చెప్తాను, నేను చెప్పండి. మేము లెస్బియన్స్ కాదు, ఇదంతా ప్రాంక్. లెస్బియన్స్ అనుకున్నాం, నిజంగా వద్దాం అనుకున్నాం. ఏంది అన్నిటికి ఓకే 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 అంటుంది. ఏం రావద్దులే పో, మీ ఫ్రెండ్ని కలుసుకోపోయింది. ఓకే బాయ్. బాయ్ అండి. బాయ్. అది ఎప్పుడు కలవకండి.